హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు అప్డేట్లు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అన్నదాత సుఖీభవ ఎప్పుడు విడుదల అవుతుంది ఏంటనేది ఈ వీడియోలో డిక్లేర్గా తెలుసుకుందాము. అదేవిధంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన యూట్యూబ్ ఛానల్లో రైతులకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం మాత్రమే వస్తుంది. మన ఛానల్ని ఒకసారి రివ్యూ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం అవుతుంది. ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ కూడా టోటల్గా అయిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు దాకా రైతుల అకౌంట్లో అయితే ఒక పైసా కూడా పడలేదు. అన్నదాత సుఖీభవ సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తున్నామని చెప్పుకొచ్చారు, కానీ ఈ అన్నదాత సుఖీభవ పథకం పైన ఎటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లారిటీ అయితే ఇప్పటిదాకా అయితే లేదు. అయితే అన్నదాత సుఖీభవ పథకం అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించిన పథకం ఏదైతే ఉందో రెండింటిని లింక్ చేయడం అయితే జరిగింది. పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించిన అమౌంట్ కూడా రిలీజ్ చేస్తామని అఫీషియల్గా ఎన్డీఏ ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. అయితే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే ఈ నెల 19న రిలీజ్ అవుతుందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. కానీ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించింది అయితే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి అయితే మేము కూడా రిలీజ్ చేస్తామని ఒక అధికారికంగా ప్రకటన అయితే ఇప్పటిదాకా అయితే చేయలేదు. అసలు ఏ విధంగా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఆర్థిక సాయం అనేది అందజేస్తారు ఏంటనేది రైతులకైతే ప్రజెంట్ అయితే ఒక క్లారిటీ అయితే లేదు. అయితే పిఎం కిసాన్ సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉందో 4 నెలలకు ఒకసారి అయితే రైతులకి ఆర్థిక సాయం అయితే విడుదల వారీగా 2000 చొప్పున అయితే విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభవ పథకం కూడా అదేవిధంగా 3 విడతలలో కూడా రిలీజ్ చేస్తామని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే 20,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ఎన్డీఏ ప్రభుత్వం అయితే గతంలో ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే పిఎం కిసాన్ సంబంధించింది అమౌంట్ మొత్తం కలుపుకొని 20,000 రూపాయలు అందజేస్తామని చెప్పారు. అయితే దాదాపు 6,000 రూపాయల వరకు అయితే ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఖర్చు మిగిలినట్లేని ఇక్కడ డిక్లేర్గా అర్థమవుతుంది. గతంలో అయితే పిఎం కిసాన్ పథకం అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం సంబంధించింది మొత్తం కలిపి 20,000 ఇస్తామని ఎలక్షన్ టైంలో అయితే ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే విడతల వారీగా అయితే ఈ 15,000 రూపాయలు అందజేస్తామని ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ పిఎం కిసాన్ సంబంధించింది అయితే మనకు ఈ నెల 19న రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు మొదటి విడత భాగంగా అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే 5,000 అదేవిధంగా పిఎం కిసాన్ అయితే 2,000 చొప్పున అయితే మొదటి విడత భాగంగా అయితే 7,000 రూపాయలు అనేది అందజేస్తారు. అదేవిధంగా రెండో విడతలలో కూడా అదేవిధంగా అందజేస్తున్నారు. అదేవిధంగా మూడో విడతలలో అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 అదేవిధంగా పిఎం కిసాన్ పథకం కింద అయితే 2,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తున్నారని ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే అన్నదాత సుఖీభవ పథకం పైన అయితే మొన్న రీసెంట్గా జరిగిన సమావేశంలో కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం పైన కూడా ఎటువంటి ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 65 లక్షల మంది రైతులైతే ఉన్నారు. అయితే ఇక్కడ పిఎం కిసాన్ సంబంధించింది అయితే ప్రజెంట్ 40 లక్షల మందికి అయితే ఈ పిఎం కిసాన్ సంబంధించింది అయితే డబ్బులు వాళ్ళ అకౌంట్లో అయితే పడబోతుంది. ఇప్పుడు ఏపీలో 65 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు పిఎం కిసాన్ సంబంధించింది అయితే 40 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మరి పిఎం కిసాన్ సంబంధించింది 40 లక్షల మందిని ఒకళ్ళ ఎంపిక చేసి వాళ్ళకి అమౌంట్ అనేది అన్నదాత సుఖీభవ పథకం కింద రిలీజ్ చేసే దాదాపు 25 లక్షల మంది రైతులకైతే ఇంకా డబ్బులు అనేది రాకుండా అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లారిటీ కూడా లేదండి. ఈ నెల 19న మనకు పిఎం కిసాన్ డబ్బులతో పాటు అన్నదాత పథకం సంబంధించిన డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని అంతకుముందు ప్రకటించారు. ప్రజెంట్ అయితే అన్నదాత సుఖీభవ పథకం పైన ఒక క్లారిటీ అయితే లేదు. చాలామంది రైతులకైతే అసలు వస్తుందా లేదా అనేది చాలా వరకు అయితే డౌట్ అయితే పడుతున్నారు. సో కాబట్టి వెయిట్ చేయండి. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఈ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించిన ఏదైనా కొత్త సమాచారం తెలిస్తే మీకు నేను వెంటనే తెలియజేస్తాను. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే ఎంతమంది అర్హత ఉన్నారు ఏంటనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు డిక్లేర్గా తెలియజేస్తాను. ఇదండి ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం పైన ఈరోజు లేటెస్ట్ సమాచారము. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్.